హలో అండి, అందరికీ నమస్తే. జనరల్‌గా పెద్దవాళ్ళలో చెవిలో నుంచి చీము కారడం అనే కంప్లెయింట్ తరచుగా చూస్తుంటాము. అలాగే ఈ కంప్లెయింట్ చిన్న పిల్లల్లో కూడా ఉంటుందండి. లైక్ సంవత్సరంలో పిల్లల్లో గానీ, 6 నెలల్లో పిల్లల్లో గానీ, కొంతమందిలో పుట్టిన పిల్లల్లో 1 మంత్ లోపు కూడా ఈ కంప్లెయింట్ అనేది తరచుగా చూస్తుంటాము. ముఖ్యంగా ఈ 6 నెలల లోపు 1 మంత్ లోపు పిల్లల్లో ఈ చెవిలో చీము కారడానికి జనరల్‌గా వాళ్ళకి ఎక్కువగా జలుబు చేయటము, కొన్ని రకాల ఫ్లూ ఇన్ఫెక్షన్స్‌లో, వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌లో ఈ కంప్లెయింట్ అనేది తరచుగా చూస్తుంటామండి. వాళ్ళలో జలుబు చేసి ఎక్కువ రోజులు ఉన్నప్పుడు ఆ చెవి మధ్య భాగంలో అంటే మిడిల్ ఇయర్ అంటామండి. మిడిల్ ఇయర్‌లో ఇన్ఫెక్షన్ చేరి దానివల్ల అక్కడ చీము తయారయ్యి అది బయటికి రావడానికి కర్ణబేరి ఇయర్ డ్రమ్ అనేది రప్చర్ అయ్యి ఆ చీము అనేది బయటికి కారడం అనేది చూస్తుంటామండి. అలాగే కొంతమందిలో ఎక్కువగా గుబులు పేరుకుపోవడం పిల్లల్లో, అలాగే వాళ్ళకి ఇయర్ కెనాల్ ఇన్ఫెక్షన్స్, అలా కొంతమందిలో ఇయర్ బడ్స్ అనేది ఎక్కువ వాడటం వల్ల కూడా ఇయర్ డ్రమ్ రప్చర్ అయ్యి అలా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో, ఇలా పిల్లల్లో చీము కారుతున్నప్పుడు ఆ చీముని ఇయర్ బడ్స్ తొడవడం గానీ, చెవిలో ఆయిల్స్ పోయటం గానీ ఇలాంటివి చేయకూడదండి. దానివల్ల ఇన్ఫెక్షన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ చీముని సాఫ్ట్ క్లాత్తోనే తుడవాలి. అలాగే స్నానం చేసేటప్పుడు చెవిలోకి నీళ్లు పోకుండా కాటన్ పెట్టడం, అలా చెవి తడవకుండా చూసుకోవాలండి. జనరల్‌గా ఈ ప్రాబ్లమ్ 1, 2 రోజుల్లో తగ్గకుండా ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతున్నప్పుడు పిల్లల్లో పెయిన్ రావటం వాళ్ళకి, అలాగే హై ఫీవర్స్ రావడం ఇలాంటివి కూడా చూస్తుంటామండి. వాళ్ళకి చెవి పెయిన్ ఉన్నప్పుడు మనం చెవిని టచ్ చేస్తే వాళ్ళు ఏడవడం గానీ, లేదంటే వాళ్ళ చేత్తో వాళ్ళ చెవిని రుద్దుకోవడం గానీ చేస్తుంటారు. ఈ పెయిన్ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళు ఫీడింగ్ సరిగ్గా తీసుకోలేరు, అలాగే సరిగ్గా నిద్రపోలేరు. ఈ కంప్లెయింట్స్ గానీ ఇలా ఎక్కువ రోజులు ఉన్నప్పుడు మీరు డిలే చేసుకోకుండా దగ్గరలో ఉన్న ఈఎన్‌టీ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి ఇయర్ అనేది చెక్ చేయించుకొని ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలండి. ఈ ప్రాబ్లమ్స్ ఇలా రిపీటెడ్‌గా వస్తూ మనం డిలే చేస్తే వాళ్ళకి ఫ్యూచర్‌లో హియరింగ్ ప్రాబ్లమ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఇలా చెవిలో చీము కారడం అనేది ముఖ్యంగా సంవత్సరంలో పిల్లల్లో రెగ్యులర్‌గా తరచుగా వస్తుంటే ఏదో మొక్కు తీర్చలేదని గానీ, లేదంటే తలలో చెడు నీరు చెవి నుంచి బయటకు వచ్చేస్తుందని ఇలాంటి మూఢనమ్మకాలతో డిలే చేసుకోకుండా వెంటనే ఈఎన్‌టీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. థాంక్ యూ.